ఇవాళ మనం చికెన్ బిర్యానీ చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ఉప్పు, పసుపు, ఇంకా మసాలా పౌడర్ వేసుకున్నానండి. మళ్ళీ కొంచెం ఇది ఏంటి కొబ్బరి కూడా మిక్సీ కొట్టుకొని వేసుకున్నాను. ఇక హాఫ్ అన్ అవర్ బిఫోర్ నానబెట్టుకున్నాను దీన్ని. ఒక 2 స్పూన్లు పెరుగు వేసి. ఇప్పుడు చేసే విధానం అండి, ఒక థిక్ ప్యాన్ పెట్టుకున్నాను నేను. దాంట్లో ఇగోండి 2 స్పూన్స్ గీ, చూసారా, 2 స్పూన్స్ గీ వేద్దామండి. గీ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది కదండి. దాంట్లో ఇప్పుడు ఆయిల్ మిక్స్ చేద్దామండి. ప్రియా రైస్ ఆయిల్ అండి ఇది. ఇప్పుడు ఇందులో తేజపత్తి ఆకులు 3 వేసామండి. సాజీరా కొంచెం వేద్దాం. చెక్క, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఇవన్నీ మనకి ఒక 5 వేసానండి. దాని సాజీరా ఇంకా అన్ని చెక్క వేసుకున్నామండి. ఇది వేగనిద్దామండి. ఇప్పుడు మనం కోసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేసేద్దాం దీంట్లో. చూడండి, ఇప్పుడు ఉల్లిపాయలు ఈ స్టేజ్ ఉన్నప్పుడు మన లవంగాలు, యాలకాయలు కూడా వేసుకున్నాం దీంట్లో. మన ఎంత క్వాంటిటీ చేస్తాం దాన్ని బట్టి. అండ్ ఇప్పుడు ఈ మిక్స్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసేద్దామండి. బాగా వేసేసి బాగా కలుపుకుందాం. చూసారండి, మన చికెన్ మగ్గుతోంది. చికెన్ బిర్యానీ చికెన్. ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర చక్కగా సన్నగా కోసుకొని కొత్తిమీర కూడా వేసేద్దాం. సో దట్ బాగా దాని తాలూకా ఫ్లేవర్ బాగా మనకి దొరుకుతుందండి. మనం తిన్నప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. దీంతో కాంబినేషన్ నేను చికెన్ గ్రేవీ కర్రీ కూడా చేస్తున్నానండి. ఇక ఆయిల్ వేసుకొని ప్యాన్లో దాంట్లో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఒక 3 ఫ్రై చేసుకుంటున్నానండి. ఇప్పుడు సోప్ చేసుకొని మసాలాతో సోప్ చేసుకున్న చికెన్ని కూడా వేసేద్దామండి. దాంట్లో 1 అవర్ సోప్ చేసుకున్నాను నేను. ఇప్పుడు చికెన్ ఈ స్టేజ్లో అండి రైస్ వేసేసుకుందాం. చూసారండి, మనం రైస్ ఈ చికెన్తో పాటు బాగా ఫ్రై అయిపోయింది. అలాగే మన చికెన్ కర్రీ కూడా ఫ్రై అవుతూ ఉంది. బాగా ఫ్రై అయ్యాక అప్పుడు దాంట్లో వాటర్ వేద్దామండి. అలాగే 3 ఎగ్ ఆమ్లెట్ కూడా చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలు వేసుకుందామండి. ఈ గ్లాస్తో 3 గ్లాసులు నేను రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక కొబ్బరికాయ కొట్టుకొని చిక్కటి పాలు చేసుకున్నాను. చూస్తున్నారా, పాలు కొలుసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు 6 గ్లాసెస్, ఈ 3 గ్లాసెస్ ఉన్నాయండి పాలు. ఇప్పుడు 2 గ్లాసెస్ వాటర్ వేద్దామండి. చూసానండి, ఇప్పుడు మన చికెన్ బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు బంద్ చేసేసుకోవచ్చు. ఎంత ఫ్లేవర్ లాగా వచ్చిందో చూసారా. చిట్టి ముత్యాల చికెన్ బిర్యానీ అండి. అండ్ ఇగో చూసారా, ఈ పీసెస్ ఎంత బాగా ఉన్నాయో చికెన్లోంచి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎక్కడి నుంచో చూస్తున్నారో కొద్దిగా ఇంటిమేట్ చేయండి. ఇప్పుడు మనం చికెన్ గ్రేవీ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాము. ఇక మూత తీద్దాం. చూసారా, చికెన్ గ్రేవీ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోతుంది. ఈ వాటర్ అంతా మొత్తం సోక్ అయిపోయాక అప్పుడు ఇది ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్ అయిపోయిందిలేగానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అట్టు చూసారా, అట్టు వేస్తున్నాను, ఘీ అట్టు.